అందరికీ నమస్కారం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిన్న జరిగిన ప్రమాదం, ఆ ప్రమాదంలో గాయపడిన వాళ్ళని లోపల పరామర్శించడం, వాళ్ళని చూడటం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళలో మానసిక స్థైర్యం నింపేందుకు వాళ్ళందరితో కూడా మాట్లాడి, అలాగే హాస్పిటల్ యాజమాన్యంతో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇన్సిడెంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎలాగో మనం ఏం చేయలేం. ఇట్లా హాస్పిటల్లో గాయాలతో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఫర్దర్ చనిపోవడానికి వీల్లేదు. మీరు వాళ్ళకి మెడికల్ సైడు ఏం ఫెసిలిటీస్ అందించాలో ది బెస్ట్ ఫెసిలిటీస్ మీరు చేయడానికి మీరు అన్నీ కూడా చేయండి. ఎన్ని రోజులైనా హాస్పిటల్లో ఉంచండి, దానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అవసరం వస్తే బయట నుంచి స్పెషలిస్ట్ కూడా పిలిపించండి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం లోపల 7గురితో పేషెంట్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కొంతమంది అయితే ఇంకా షాక్లో ఉన్నారు. వాళ్ళకి ఇన్సిడెంట్ ఎలా అయింది, ఎలా హాస్పిటల్కి వచ్చారు, అవి కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు. అలాగే కొంతమంది అయితే 57% వూండ్స్ తోటి బర్న్స్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆయనైతే చాలా కాన్ఫిడెంట్గా, లేదు సార్ నేను రికవర్ అవుతాను, నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్తానని చెప్పి ధైర్యంగా చెప్పేది కూడా చూడటం జరిగింది. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళతో కూడా మాట్లాడారు. అలాగే వాళ్ళ బంధువులతో కూడా అందరితో కూడా మాట్లాడి వాళ్ళందరిలో కూడా ఒక మానసిక స్థైర్యం నింపేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో కోరారు, ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్కి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇది జరిగింది, ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ వైజాగ్లో ఎక్కువ జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఒక శాశ్వతమైన నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. ముఖ్యమంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చారు, తప్పకుండా ఇండస్ట్రీస్ అనేది మనకు కావాలి, బట్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ సేఫ్టీ కూడా అట్మోస్ట్ ప్రయారిటీ కావాలి. ఆ సేఫ్టీలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా 100% ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదైనా సేఫ్టీ ఆడిట్ కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది సజెస్ట్ చేశారు. దాని మీద కూడా పరిశీలించి ఆ సేఫ్టీ ఆడిట్ కూడా చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాల్లో ఒక్కొక్క మొత్తం 17 మంది చనిపోయారు. ఒక్క కుటుంబానికి ₹1,00,00,000 లెక్కన, సీరియస్లీ ఇంజ్యూర్డ్ బర్న్స్ అయిన వాళ్ళకి 50 లక్షల లెక్కన, కొంచెం మైనర్ ఇంజురీస్లకి 25 lakhs లెక్కన వాళ్ళందరికీ కూడా ఆ కాంపన్సేషన్ కూడా ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి దాని మీద డీటెయిల్డ్గా కూడా ఎంక్వైరీ చేయాలనుకుంటారు. ఎట్లా జరిగింది, అక్కడ చెప్తున్న పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ పైన 2nd floor 3rd floorలో ఆఫీస్ పెట్టారు. అది చాలా బ్లండర్ అది. ఎందుకంటే ఇటువంటి వర్కింగ్ ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసులు అవి అక్కడ ఉండకూడదు, కానీ వాళ్ళ R&D ఆఫీస్ కానీ లేకపోతే ఇతర వర్కింగ్ ఆఫీస్ ఇవన్నీ కూడా 2nd 3rd floorలో పెట్టారు. అది కానీ లేకపోతే ఇటువంటి క్యాజువాలిటీస్ ఉండేవి కాదు. అందులో కూడా మనకు 2-3 ఇన్సిడెంట్లు అయినప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనుషులు చనిపోలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2nd 3rd floorలో ఆఫీస్ ఉండటం వల్ల ఎక్కువ మంది అక్కడ ఉండటంతో ఈ రియాక్టర్ బ్లాస్ట్ తోటి ఇదైంది. కాబట్టి దీనికి అది మేనేజ్మెంట్ ఫాల్ట్ కూడా ఉందనేది ప్రైమరీ దీంట్లో తెలుస్తూ ఉంది. బట్ ఏదేమైనా ఇన్ డెప్త్ ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి ఏంటి కారణం అని తెలుసుకొని దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం.